ఓం నమః శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాయ నమః. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం మార్చి నెల 22వ తేదీ, శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర శుద్ధ చవితి, భానువాసరి, ఆదివారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 1:36 అయింది. భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య 00342. ఈరోజు శ్రీ కంచర్ల గోపన్న రామదాసు విరచిత శ్రీ దాశరథి శతక పద్యములు పాడుకుంటున్న పరంపరలో భాగంగా 40వ రోజు 79వ పద్యాన్ని 80వ పద్యాన్ని పాడుకుని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. 79వ పద్యం. ఇప్పుడు చంపకమాల. 79వ పద్యం. మనముననూహ పోషణలు మర్వక మున్నే కఫాది రోగముల్ దనుగున నంటి మేని బిగి దప్పక మున్నే నరుండు మోక్ష సాధనమునరింపగా వలయు దత్వ విచారము మానియుండుటల్ తనువునకున్ విరోధమది దాశరథి కరుణాపయోనిధి. ఈ 79వ పద్యానికి తాత్పర్యం ఇట్లా ఉంది. దశరథ రామ, మనసుకు ఆలోచించుకునే శక్తి, తలంచుకునే శక్తి నశించుటకు పూర్వమే కఫము మొదలగునవి వ్యాపించి రోగములు కలిగి శక్తిని హరించడానికి ముందే మనుషులు తత్వమును గురించి ఆలోచించి మోక్షమునకు తగిన ఉపాయము చేసుకొనవలెను. తరువాత ఎటువంటి ప్రయత్నం చేయటం సాధ్యం కాదు. ఆత్మస్వరూపాలకు విరుద్ధమైనది. అందుకే మోక్ష మార్గాన్ని అనుసరించడం చాలా ఉత్తమం. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఇప్పుడు 80వ పద్యం. చంపకమాల. ముదమున కాటపట్టు భవమోహమద ద్విరదాంకుశంబు సంపదల కొటారు కోరికల పంట పరంబున కాది వైరులన్నదన జయించు త్రోవా విపదద్దికి నవగదా సదా భవత్సదమల నామస్మరణ దాశరథి కరుణాపయోనిధి. ఆ ఆ ఈ 80వ పద్యానికి తాత్పర్యం ఇలా ఉంది. దశరథ రామ, నిర్మలమైన నీ నామాన్ని స్మరించిన సంతోషాన్ని కలిగిస్తుంది. అంకుశం అనే సాధనము ఏనుగును అణిచినట్లుగా
జన్మలో కలిగే వ్యామోహాన్ని సంహరిస్తుంది, అన్ని సంపదలను సమకూరుస్తుంది, అన్ని కోరికలను తీరుస్తుంది, మోక్షమును కలిగిస్తుంది, పగవారిని గెలవడానికి సాధనము, సముద్రాన్ని దాటించు ఓడవలే కష్టాలను దాటిస్తుంది. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. మరి రేపటి పద్య పఠనంలో 41వ రోజు 41వ రోజుకు సంబంధించి 81వ పద్యాన్ని 82వ పద్యాన్ని చంపకమాల పద్యాలు రెండు, ఈ రెండింటిని పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. నమస్కారం, సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి.